భక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయోగ మధ్య అలకనంద నది ఒడ్డున దారిదేవి దేవాలయం ఉంది. ఈ దేవాలయం శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం కాళీదేనికి అంకితం చేయబడి ఉంది. అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దారిదేవి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ ను రక్షిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్ల దారిదేవి పర్వతాలను, యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. దారిదేవి విగ్రహంపై భాగం ఈ దేవాలయంలో ఉంది. అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత దేవాలయంలో ఉంది. ఇక్కడ ఆమెని కాళీదేవి రూపంగా పూజిస్తారు. ఈ దేవాలయంలో ఉన్న దారిదేవి విగ్రహం రోజుకు 3 సార్లు తన రూపాన్ని మారుస్తుందని భక్తులను నమ్ముతారు. దారిదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలాగా, మధ్యాహ్నం యువతిలాగా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. దారిదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారిదేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ దేవాలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. ఈ విగ్రహం దారో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఈ విగ్రహం నుంచి ఒక దివ్య రూపం వెలువడిందని, అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అప్పుడు దారోగామ ప్రజలంతా కలిసి అక్కడ దారిదేవి దేవాలయాన్ని నిర్మించారు. ముఖ్యంగా చెప్పాలంటే దారిదేవి దేవాలయాన్ని 2013వ సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించారని చెబుతారు. దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్ లో భయంకరమైన వరదలు సంభవించినప్పుడు వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. జూన్ 16న 2013 సాయంత్రం దారిదేవి విగ్రహాన్ని తొలగించి కొన్ని గంటల తర్వాత వరద రాష్ట్రాన్ని తాకిందని ప్రజలు చెబుతున్నారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా RK7 భక్తి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.